భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలోనండి. ఉదాహరణకు ఒక ప్రారంభంలో హెబెలు గురించి మనం చదువుతున్నప్పుడు, మొట్టమొదటి వ్యక్తి నీతిమంతుడు కదా. హెబెలు గురించి చదువుతున్నప్పుడు ఒక విషయంలో ఆయన మనకు మాదిరిగా కనబడతాడు. ఏ విషయం ఆయన చూసి మనం నేర్చుకోవచ్చు, ఏ విషయంలో మాదిరిగా ఉంటాడు. ఆయన దేవునికి శ్రేష్టమైనవి ఇచ్చాడు, క్రొవ్వినవి ఇచ్చాడు, మంచి మనసుతో ఇచ్చాడు. శ్రేష్టమైన బలి అంటాడు హెబ్రీ పత్రికలో మాట్లాడుతున్నప్పుడు. శ్రేష్టమైన విశ్వాసముతో అంటే ఎవరు చెప్పారు ఆయనకు? ఎవరు చెప్పలేదు. ఇప్పుడు హెబెలు అర్పణను తీసుకుని వచ్చే సమయానికి హెబెల్ను కూర్చోబెట్టి ఎవరైనా బోధ చేశారా? లేదే. ఎవరు లేరే చెప్పడానికి. ప్రవక్తలు ఎవరైనా? లేదు. ధర్మశాస్త్రం ఏమైనా? ఏమీ లేదు. అంటే ప్రవక్తలు లేని, ధర్మశాస్త్రము లేని, దేవుడు చెప్పకపోయినా ఆ సమయంలో దేవునికి శ్రేష్టమైన ఇవ్వాలి అనే ఒక ఆలోచన తనలో కలిగింది. చూసారా? ఈరోజు ప్రవక్తల జీవితాలు, వాక్యం, బోధకులు అన్నీ ఉన్నా దేవునికి శ్రేష్టమైనవి ఇచ్చే విషయంలో వెనకడుగుపోతున్నారు. చూసారా? వెనకడుగు వేస్తున్నారు, వెనకబడిపోతున్నారు. కానీ ఒకప్పుడు దేవునికి శ్రేష్టమైనవి ఇచ్చే విషయంలో ఒక హెబెలు మనకు ఒక చక్కటి మాదిరిగా కనబడుతుంటాడు. ఒక నోవాహు, ఆయన ఒక మాదిరి తర్వాత కాలంలో మనకు కనబడుతుంటాడు. ఎవరు వింటే ఏంటి దేవుని మాట, ఎవరు వినకపోతే ఏంటి, ఎవరు నమ్మితే ఏంటి, ఎవరు నమ్మకపోతే ఏంటి, ఎవరు వస్తే ఏంటి, ఎవరు రాకపోతే ఏంటి. నేను నమ్ముతాను దేవుని మాట, నేను వింటాను దేవుని మాట, నేను లోబడతాను దేవుని మాట, నన్ను నేను కాపాడుకుంటా, నా కుటుంబాన్ని కాపాడుకుంటా, ఇక మిగతా వల్ల చెబుతా నా బాధ్యతగా. ఆ విషయంలో ఆయన మాదిరి. ఎవరో వస్తే నేను రావాలి, ఎవరో వెళితే నేను వెళ్ళాలి, ఎవరో వింటే నేను వినాలి, ఎవరో చేస్తే నేను చెయ్యాలి అని ఎవరితోనూ ఎక్కడ కూడా నోవాహు పోటీ పెట్టుకోలేదు. మన వాళ్ళు కొన్ని సందర్భాలలో ఇలానే ఆలోచించి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటుంటారు. రేపు వెళ్దామా? రేపు వెళ్తున్నారండి, నేను కూడా రేపు వెళ్ళిపోతానండి. వాళ్ళు ఇచ్చారండి కాబట్టి నేను కూడా ఇస్తానండి. ఇలా కాదు, అది కాదు నోవాహు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎవరు విన్నా వినకపోయినా నేను చెప్పాల్సింది నేను చెప్తాను. ఎవరు దేవునికి లోబడకపోయినా నేను లోబడతాను. ఎవరు చేసినా చేయకపోయినా దేవుడు చెప్పింది నేను చేస్తాను. అందుకే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు అని నోవాహు గురించి దేవుడు రాస్తాడు. ఆదికాండం రాస్తున్నప్పుడు మోషే గారు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. ఆయన ఎవ్వరూ చేయలేదండి నోవాహు తరములో, ఆయన ఒక్కడే చేశాడండి. మీరు కూడా అలానే యోహాను మాదిరిగా పెట్టుకుని ఎవరు చేస్తే ఏంటి, ఎవరు చేయకపోతే ఏంటి, దేవుడు పని నేను చేస్తానండి. నాకు నోవాహు మాదిరి అండి ఈ విషయంలో. అలానే ఒక యోబు జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆయన ఒక విషయంలో మనకు మాదిరిగా కనబడతాడు. అదే యాకోబు గారు రాస్తారు. సహించిన వారిని ధన్యులు అని అనుకొనుచున్నాము కదా, యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా అని మాట్లాడతాడు. చూసారా? యాకోబు పత్రిక 5:9-10 వచనాలలో సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము, యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా అన్నాడే. అంటే యోబు అనగానే ఒక విషయంలో మనకు ఒక మాదిరిగా కనపడుతుంటాడు, అది సహనం. అంటే ఒక్కొక్క భక్తుల్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్క విషయంలో మనకు మాదిరి కనబడతాడు. కానీ యేసును మీరు చూస్తే యేసు అన్ని విషయాలలో మనకు ఒక మాదిరి, అన్ని విషయాలలో మాదిరిగా కనబడతాడు. శ్రేష్టమైన వాడుగా, పవిత్రంగా యేసుక్రీస్తు జీవిస్తాడు. తానే బలిగా మారాడు. ఎవరు చేసినా చేయకపోయినా ఇదిగో నా తండ్రి పని అనుకున్నాడు. ఇక సహనంలో ఆకాశవంత ఎత్తున ఆయన సహనాన్ని మనం చూస్తుంటాం. ప్రతి విషయంలో ఒక్కొక్కరు ఒక మాదిరిగా ఉంటే యేసు జీవితంలో అన్ని విషయాలలో ఆయన మనకు ఒక చక్కటి రోల్ మోడల్. అందుకే ప్రపంచానికి యేసు ప్రభు చూపించిన మాదిరి అని ఆయన ఒక్కరిని చూడగలిగితే, ఆయన ఒక్కరిని చదువుకోగలిగితే చాలు, జీవితం ధన్యం, జీవితం మారిపోతుంది. ఇక్కడ యేసు బాల్య దశలో బాలుడుగా ఉన్నప్పుడు ఆయన చూపించిన మాదిరి, బాలురైన వారందరికీ యేసు ఒక మాదిరిగా ఉన్నాడు. ఏ విషయంలో? ఇదిగో నేను